హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం రేపు మార్నింగ్ పెసరట్టు తిందామని అనుకుంటున్నాము. సో దానికి ముందు రోజే ప్రిపరేషన్స్ చేయాలి కాబట్టి సో దానికోసం అని చెప్పేసి పెసరట్టు తయారు చేసుకోవడం అని చెప్పేసి పెసళ్ళు, గ్రీన్ పెసళ్ళు ఉంటాయి కదా, అవైతే ఒక 2 గ్లాసెస్, ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ అయితే నానబెడతాను. ఇప్పుడు నైట్ నానబెట్టేసేసి రేపు మార్నింగ్ మంచిగా దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్సీ పట్టేసినామంటే మంచి వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోతుంది. అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే దానికి ఆ పెసరట్టు తినడానికి నేను చేయబోయే చట్నీ ఆర్ కర్రీ ఏంటో తెలియాలంటే ఫుల్ వీడియో చూడండి, మీకు స్పెషల్ ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ మర్చిపోకుండా ఫుల్ వీడియో చూసేసి ఒక లైక్, షేర్, కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలేదు. ఈ బౌల్లో అయితే 2 గ్లాసెస్ పెసలు తీసుకుంటున్నా. 1, 2 అవసరం లేదు, మోస్ట్లీ 1.5 సరిపోతాయి అనుకుంటా. 1.5. సో సేమ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకుంటే అయిపోద్ది. హాఫ్ గ్లాస్ రైస్. ఇవి నీట్గా కడిగేసేసి నానబెట్టేసినామంటే మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవచ్చు. వీటిని ఒక 2 టైమ్స్ అయితే కడిగిన. ఇప్పుడు నార్మల్ వాటర్ పోసేస్తున్నా. కొంచెం మునిగి ఇవి ఎక్కువ పొద్దున్నకి కొంచెం ఎదుగుతాయి కాబట్టి 2 గ్లాసెస్ కంటే ఎక్కువ వాటర్ పోసిన. ఇట్లా రైస్ ఎందుకు వేసినాము అంటే కొంచెం క్రిస్పీ వస్తుంది అనమాట పెసరట్టు. లేదనుకో మెత్తగా ఉంటుంది, తినడానికి అంత మంచిగా అనిపించదు. సో రైస్ ఉండడం వల్ల ఏంటంటే క్రిస్పీ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ చూపిస్తాను మీకు. చలో డన్. మా ఇంట్లో కొంచెం బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి, సో అందుకని చెప్పేసి ఫుల్గా క్లోజ్ చేసి పెడుతున్నా. ది నెక్స్ట్ డే. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. చలో ఇవైతే మనం రాత్రిరంతా సోక్ చేసుకున్న పెసళ్ళు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసేసి మంచిగా పెసరట్టు వేసుకొని తిందాం. ఈ పెసళ్ళు అయితే పోసేద్దాం మిక్సీ గిన్నెలో. లైట్గా వాటర్ ఉన్నాయి బట్ నో ప్రాబ్లం. ఇందులో పోసేసినాము. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క వేసేసి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇంకా పెసరట్టు వేసుకొని తినేసేయడమే. దగ్గర ఒక 2 days వస్తుంది ఇది పిండి మా ఇద్దరికి. ఇవన్నీ మన ఇంట్లో పండిన టమాటా కాయల్స్. సో ఈ టమాటా చట్నీ అయితే మనం చేసుకోబోతున్నాం ఈరోజు, కర్రీ ఆర్ చట్నీ లాగా. ఇన్ని దొరికినాయి టమాటాలు. చిన్న బొచ్చలో అయితే మనం టమాటా కర్రీ వండబోతున్నాము. కొన్ని ఆనియన్స్, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా దొరుకుతుంది. మంచిగా కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్ ఆయిల్లో కలిపేలాగా ముక్కలకి, ఆనియన్ ముక్కలన్నింటికి పట్టేటట్టు. మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసాడు. ఇవే ఆ టమాటా ముక్క. బుల్లి టమాటో. కొద్దిగా కారం వేసుకున్నాం.
కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసినాం. ఇలాంటి చిన్న బౌల్లో వండుతున్నప్పుడు ఏంటంటే ఎక్కువ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గ్యాస్ మంటకి మాడుతూ ఉంటుంది. ఇది మన పెసరట్టు తినడానికి సరిపోతుంది. ఓకే, డన్. నెక్స్ట్ దోశ పెంక పెట్టేసేద్దాం. పెసరట్టుకి పెంకెట్టేద్దాం. పెంక కొన్ని ఆనియన్స్ అలా వేసుకోవాలన్నమాట. ఆనియన్ పెసరట్టు అయిపోద్ది, మరీ అవసరం లేదు. నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా మంచిగా కొంచెం రెడ్ అవ్వాలి, అప్పుడు మన పెసరట్టు బాగా గాలుద్ది. అండ్ ఇంకొకటి నేను లావ్ వేసుకున్నాను కదా ఇట్లా, సో ఎందుకు అంటే సన్నం వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం పేపర్ లాగా అయిపోతుంది. అట్లుంటే మెత్తగా, అంటే పెసరట్టు కాబట్టి దోశ అనుకో క్రిస్పీ వస్తుంది, కానీ ఇదేంటంటే క్రిస్పీగా రాదు, కొంచెం లావు ఉంటేనే బాగా వస్తుంది అన్నమాట. సో అందుకనే మనం అలా చేసుకున్నాం. ఇలా రావాలన్నమాట. కొంచెం పోయింది, బట్ ఫైన్. ఇంకా సెకండ్ది కూడా రెడీ అయింది చూడండి. ఇట్లా ఇట్లా అయిపోయింది కదా. ఫస్ట్ ఇది కొంచెం తీయనికి రాలేదు, బట్ ఇది ఓకే. యా, ఇలా రావాలి. ఇలా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్టు కూడా వేడి వేడిగా తినేసేయడమే మామ. ఆనియన్ పెసరట్టు. రాక్ మామ. చిన్న టమాటాలు మంచి టేస్ట్ ఉన్నాయి. పెసరట్టు కూడా మంచి గట్టిగా వచ్చింది. సో పతలా లేకుండా ట్రై చేయండి మామ. ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు బోండానో, లేదు అంటే వడానో, ఇంకా లేదంటే బయట నార్మల్ దోశనో, ఇంకేమన్నా ఆయిల్ ఫుడ్ అవన్నీ తిన్నామనుకో హెల్త్ పాడైపోతుంది. ఇదనుకో పెసరట్టు ఫుల్గా ప్రోటీన్ ఉంటుంది. ఇది తిన్నామనుకో సెట్. ఎక్కువ తిన్నా బాధ ఉండదు, కొంచెం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, ఏం కాదు. ఇంకా పల్లి చట్నీ విత్ అల్లం చట్నీ, గ్రీన్ అల్లం చట్నీ ఉంటుంది. అది నేను చేసుకున్నా కానీ చాలా రోజులు అయిందని చెప్పేసి యూజ్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే టమాటా పచ్చడి ఓకే. నెక్స్ట్ టైము పల్లి విత్ అల్లం చట్నీ చేసుకుందాం. పెసరట్టే, రోజు పెసరట్టే తిను, ఏం కాదు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. రోజు తిను. ఓపిక లేదా? చేసుకోవడానికి ఓపిక లేకపోతే ఎట్లా మామ? అది ఉండాలి, తెచ్చుకోవాలి ఓపిక. ఏది పడితే ఏది ఉంది కదా, బ్రెడ్ తిందాము, లేదంటే మైసూర్ బోండా తిందాము, తిను, అది కూడా తిను. కానీ ఇది కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేసినాం అనుకో బలంగా ఉంటాం. ఏమంటున్నావు? అర్థమవుతున్నా? టేస్ట్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. చెమటలు పట్టేసినాయి దెబ్బకి ఇవన్నీ చేసుకునేసరికి. అంటే కొంచెం టైం పడుతుంది, నో ప్రాబ్లం. హెల్తీ ఫుడ్ దొరికినప్పుడు టైం తీసుకుంటే ప్రాబ్లం ఏముంది. పెసరట్టు నైట్ నానబెట్టినామంటే మిక్సీ పట్టేసుకొని వేసుకోవడం. అంటే చట్నీ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టింది అనుకో, మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. ఈజీగా పిండి మిక్సీ పట్టుకొని పెసరట్టు వేసుకోవడమే, అంతేం కాదు. టేస్ట్ మాత్రం ర్యాంపు. మధ్య మధ్యలో ఆనియన్ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, అన్నం తినొచ్చు, దోశ తినొచ్చు, పూరి తినొచ్చు, ఏదంటే తినొచ్చు ఈ చట్నీతో, కర్రీతో. చట్నీ కూడా కాదు. చలో బాయ్ బాయ్. మీరు లైక్ చేయడం మర్చిపోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద, అది నొక్కండి మామ ప్లీజా.